वबरकातुहू। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि वहदा वस्सलातु वस्सलामु अला मन ला नबिय्य बअदा व अला आलिहि व अस्हाबिहि अजमईन व मन तबिअहुम बिइहसान इला यौमिद्दीन। अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। इन्नमल मुश्रिकूना नजसुन फला यक़रबुल मस्जिदल हराम बाद आमिहिम हादा वक़ालहु तआला फ़ी मौज़िल आख़र मा कान लिल मुश्रिकीन अन यअमुरु मसाजिदल्लाह షాహిదీన్ అలా అన్ఫుసహుం బిల్ కుఫ్ర్। చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గ్రంథము ఖురాన్లో ముష్రికులు అపవిత్రులు అంటున్నాడు. ఇన్నమల్ ముష్రికూన నజస్సున్. నిజంగా ఇది చాలా అసహ్యకరమైనటువంటి మాట. ముష్రికులు అపవిత్రులు అనే ఆ మాటే అసలు వినటానికి బాగులేదు. పైగా ఫలా యఖ్రబుల్ మస్జిదుల్ హరాం, మస్జిద్ హరంలో కాబాలో వారిని రానివ్వకండి. కాబట్టి ముష్రికులు ఎంత గొప్పవారైనప్పటికీ, వారు ప్రధానమంత్రులు రాష్ట్రపతులు అయినప్పటికీ వారికి కాబాలో అలౌడ్ లేదు, ప్రవేశం లేదు. వారు అపవిత్రులు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గ్రంథము ఖురాన్లో అంటున్నారు. ఎందుకు ముష్రికులు అపవిత్రులు అవుతారు అంటే, ఇప్పుడు వారిని సృష్టించినవాడు, వారికి కావలసిన అన్ని సౌకర్యాలు కలుగజేసినవాడు. అంటే గాలి, నీరు, సూర్యరశ్మి, ఆహారము, అన్నపానీయాలు, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నవాడు. పైగా వారి మరణానంతరము వారిని తిరిగి లేపేవాడు, లెక్కలు తీసుకునేవాడు. ఇవన్నీ చేస్తున్నటువంటి ఆ అల్లాహ్తో పాటు వేరే వాళ్ళు కూడా ఉన్నారు అని అంటే అంతకంటే ఇంకా దారుణమైన మాట లేదన్నమాట. అందుకే అపవిత్రులు అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇన్నమల్ ముష్రికూన నజస్సున్. ఒకటి, దేహపరంగా వారు అపవిత్రంగా ఉంటారు. మలమూత్ర విసర్జనలో మలాన్ని కడుక్కొని మూత్రాన్ని కడుక్కోరు. తర్వాత ఇంకా అపవిత్రులు అంటే చాలామంది పవిత్రత పొందినప్పటికీ వారిలో అపవిత్రత ఉంటుంది. అది ఎలాగా? స్నానమైతే చేస్తారు, స్నానం చేసేస్తారు, చేసినప్పటికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క నామస్మరణ జరగదండి. చాలామంది స్నానం చేస్తారు, వజూ చేయరు. వజూ చేసేటప్పుడు మనం బిస్మిల్లా అని చెప్తాం, అల్లాహ్ నామం తీసుకుంటాం, అప్పుడే అది వజూ అవుద్ది. బిస్మిల్లా చెప్పింది వజూ అవ్వదు, గుసులు కూడా అవ్వదు, ఇంకా అపవిత్రంగానే ఉంటాం. ఈ రకంగా అకీదాపరంగా అపవిత్రం. బలహీనమైన వాటిపై వారి యొక్క అకీదా ఉంటుంది. బలమైనటువంటి అల్లాహపై ఎలా అకీదా ఉండాలో అదే అకీదా బలహీనమైన వాటిపై కూడా ఉంటుంది. వారు దేన్ని సృష్టించలేదు, స్వయంగా పుట్టారు. వాటిపై అలాంటి అకీదా ఉంటుంది ఎలాగైతే అల్లాహపై ఉండాలి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గ్రంథం ఖురాన్లో అంటున్నాడు, ముష్రికులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఇంటిని నడిపించలేరు అంటున్నాడు. మా కాన లిల్ ముష్రికీన అన్ యఅమురు మసాజిదల్లాహ్. అల్లాహ్ యొక్క మస్జిదుల్ని ముష్రికులు నిర్వాహకులు కాలేరు అంటున్నాడు.
షాహిదీన్ అలా అన్ఫుసహుం బిల్ కుఫ్ర్, వారు స్వయంగా తమ ఆత్మపై అవిశ్వాసపు సాక్ష్యం పలుకుతున్నారు. ఏంటి అవిశ్వాసపు సాక్ష్యం? అల్లాహ్తో వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అల్లాహ్తో పాటు వేరే వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, కుల్ లౌ కాన మఅహు ఆలిహతున్ కమా యఖూలున ఇదల్ లబ్తగు ఇలా జిల్ అర్షి సబీలా. చెప్పండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఒకవేళ అల్లాహ్తో పాటు వేరే దైవాలు కూడా ఉంటే వీరన్నట్టు, వీరంటున్నారు కదా అల్లాహ్తో పాటు వేరే దేవుళ్ళు కూడా ఉన్నారని, ఉన్నట్లయితే ప్రతి దైవము సింహాసనం వైపు వెళ్ళే ప్రయత్నంలో ఉంటాడు. ఎందుకంటే సింహాసనానికి అధిపతి అవుతాడు దైవం అంటే. ప్రతి దైవము ఇజల్ లబ్తగు ఇలా జిల్ అర్షి సబీలా, అర్ష్కి వెళ్ళే మార్గము వెతుకుతాడు ప్రతి దైవం కూడా. కానీ అలా జరగలేదు. అర్ష్పై అల్లాహ్ ఒక్కడే ఉన్నాడు, వేరే వాళ్ళు ఎవరు అక్కడికి చేరలేదు, వేరే వారు లేరు. అందుకే రబ్బుల్ అర్షిల్ కరీం అంటున్నాడు. దయగల సింహాసనానికి ఆయనే ప్రభువు. రబ్బుల్ అర్షిల్ అజీం, మహోన్నతమైన సింహాసనానికి ఆయనే ప్రభువు, వేరే ప్రభువు లేరు. కాబట్టి ఆయన ఎవరు? రబ్బుల్ అర్బాబ్, ప్రభువులకే ప్రభు, రబ్బుల్ అర్బాబ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షిర్క్ అనే పాపాన్ని ఎన్నటికీ క్షమించనంటున్నాడు. ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి. సూర నిసాలో 2 చోట్ల వస్తుంది ఇది, ఒకే ఆయత 48, 116. షిర్క్ అనే పాపాన్ని అల్లాహ్ ఎన్నటికీ క్షమించనంటున్నాడు. అది తప్ప ఇతర పాపాలని క్షమిస్తానంటున్నాడు. దీని ద్వారా తెలుస్తుంది ఎంత ఘోరమైన పాపంలో ఈరోజు ముస్లిం సమాజం ఉన్నారు. ముస్లిమేతరుల గురించి నేను చెప్పలేదు. ముస్లిం సమాజం ఈరోజు షిర్క్ అనే దారుణమైన పాపంలో ఉన్నారు. ఎలా ఉన్నారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఎలాగైతే అడుగుతున్నారో అదే విధముగా ఇతర ముస్లిం వలీలను అడుగుతున్నారు. అల్లాహ్ను ఎలా అడుగుతాం? అల్లాహ్ నాకు సంతానం ఇవ్వు అల్లా అని అడుగుతాం. సేమ్ ఫలానా వలీ పేరు చెప్పి నాకు మీరు సంతానం ఇవ్వండి అంటాం. ఎంత దారుణమైన షిర్క్! ఈ షిర్క్లో ఈరోజు ముస్లిం సమాజం ఉంటే ముస్లిమేతరులకి ఇంకా ఇస్లాం ఏం చెప్తాం? ముస్లిమేతరుల్లో క్రైస్తవులు హజరత్ ఈసా అలైహిస్సలాంని దేవుడు అంటున్నారు, అల్లాహ్ అంటున్నారు. ఈసా అలైహిస్సలాంని అల్లాహ్ యొక్క కుమారుడు అంటున్నారు. ఈసా అలైహిస్సలాంని వారు అడుగుతున్నారు, యేసుని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ ఈసా అలైహిస్సలాం ఒక్కరిని ప్రార్థిస్తున్నారు వీళ్ళు, కానీ ముస్లింలు వందలాది సమాధుల్ని పూజిస్తున్నారు. వందలాది సమాధుల్ని పూజిస్తున్నారు. సమాధి దగ్గరికి వెళ్ళి తవాఫ్ చేస్తున్నారు, ప్రదక్షిణం. సమాధి దగ్గరికి వెళ్ళి గలాఫ్ వేస్తున్నారు. సమాధి దగ్గరికి వెళ్ళి సజ్దా చేస్తున్నారు. సమాధి దగ్గరికి వెళ్ళి చందనం వేస్తున్నారు. సమాధి దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటున్నారు. సమాధి దగ్గరికి ఉరుసుకు వెళ్తారు. సమాధి దగ్గర మొక్కుబడులు చెల్లించడానికి వెళ్తారు. సమాధి దగ్గరికి తీసుకువెళ్ళి పిల్లలకి తల తీయిస్తారు, గుండె తీయిస్తారు. సమాధి దగ్గరికి వెళ్ళి వారి పేరు మీద బలులు ఇస్తారు. సమాధి దగ్గరికి వెళ్ళి టెంకాయలు కొడుతూ ఉంటారు. సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ దారాలు తీసుకొచ్చి కట్టుకుంటూ ఉంటారు. సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ ఇచ్చినటువంటి ప్రసాదాన్ని, తబ్రుక్ని, అది బాబా గారి పేరు మీద ఇచ్చినటువంటి ప్రసాదం అని చెప్పి చాలా మర్యాదగా దాన్ని తీసుకొని తినటం, పంచటం చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ తౌహీదా? దీన్నే తౌహీద్ అంటారా? ఒకవేళ సమాధుల దగ్గర ఇవన్నీ చేసే ఉంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధి దగ్గర ఎందుకు చేయటం లేదు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధి దగ్గర ఎందుకు జరగటం లేదు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి దగ్గర తవాఫ్ జరుగుతుందా? ప్రదక్షిణం జరుగుతుందా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి దగ్గర గలాఫ్ వేస్తున్నారా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి దగ్గర చందనం వేస్తున్నారా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి దగ్గర సజ్దాలు చేస్తున్నారా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి దగ్గర పూజారి ముజావర్ కూర్చున్నాడా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి దగ్గర మొక్కుబళ్ళు చేసుకుంటున్నారా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి దగ్గర టెంకాయలు కొడుతున్నారా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి దగ్గర ఉరుసు కూటాలు చేస్తున్నారా?
ఇవన్నీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి దగ్గర లేనప్పుడు ఇంక ఇతరుల సమాధి దగ్గర ఎందుకు చేస్తున్నారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి దగ్గర ఎందుకు చేయట్లేదంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా చెప్పారు, నా లా తకూను ఖబరి ఈదన్, నా సమాధిని మీరు పండగ ప్రదేశంగా చేసుకోకండి. లానల్లాహ్ యహూద వన్ నసారా ఇత్తఖజు ఖుబూర్ అంబియాయి మసాజిద్, యూదులు క్రైస్తవులపై అల్లాహ్కి శాపం కలుగును గాక, వారు తమ యొక్క ప్రవక్తల సమాధులను పూజా ప్రదేశంగా చేసుకున్నారు. ఈరోజు యూదులు క్రైస్తవులు ఎవరు కూడా అలా కనిపించట్లేదు. ప్రవక్తల సమాధుల్ని పూజా ప్రదేశంగా చేసుకున్నట్టు మనకు ఈ దేశంలో ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎక్కడో చేశారు వాళ్ళు, ఎథియోపియాలో అక్కడ చేశారని చెప్పి వస్తుంది, కానీ ఎక్కడ కనిపించట్లేదు. ఈరోజు ఎవరైనా సమాధుల్ని పూజా ప్రదేశంగా చేసుకున్న వాళ్ళు ఉన్నారు అంటే ఎవరిని అడిగినా అడ్రస్ చెప్పేస్తారు. సమాధుల్ని ఎవరు పూజిస్తారు అంటే ఎవరైనా చెప్పేస్తారు, ముస్లిమ్స్ అని. మరి ప్రవక్త వారు ఏమన్నారు? సమాధుల గురించి చెప్పారు. లానల్లాహ్ యహూద వన్ నసారా ఇత్తఖజు ఖుబూర్ అంబియాయిం మసాజిద్. ఖుబూర్ అంటే ఏంటి? ఖబర్ అంటే ఒకటి, ఖుబూర్ అంటే బహువచనం. సమాధులను ఎవరైతే పూజా ప్రదేశంగా చేసుకున్నారో వారిపై అల్లాహ్కి శాపమగునుగాక. ఇప్పుడు నాకు చెప్పండి, సమాధుల్ని పూజిస్తున్న వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? హిందువులా, క్రైస్తవులా? సమాధుల్ని పూజిస్తున్నారు హిందువులు ఉన్నారా, క్రైస్తవులు ఉన్నారా? ఎక్కడైనా ఫలానా హిందువులు దర్గాలు కడుతున్నారు, ఫలానా వలీని దర్గా కట్టి కుర్సులు చేస్తున్నారు ఉంటే ఎక్కడో హిందువులు హెడ్గా ఉండొచ్చేమో, కానీ వాళ్ళు దాన్ని ప్రోత్సహించేది ఎక్కడ కూడా కనిపించదు. హిందూ ధర్మం ప్రకారం క్రైస్తవులు ఎక్కడ కూడా ప్రోత్సహించేది కనిపించదు. సమాధుల్ని పూజించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో ముస్లిమ్సే కనిపిస్తారు. సౌదీ అరేబియాలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధి ఉంది. సౌదీ అరేబియాలో జన్నతుల్ బఖీలో 100 మంది 10,000 మంది సహాబా సమాధులు ఉన్నాయి. ఎక్కడ? జన్నతుల్ బఖీ. ఇప్పుడు జన్నతుల్ బఖీలో ఉన్నటువంటి 10,000 మంది సహాబా గురించి అల్లాహ్ ఖురాన్లో ఏమన్నాడు? రజియల్లాహు అన్హుం వరదు అన్, నేను వారితో ఇష్టపడిపోయాను, వారు నాతో ఇష్టపడిపోయారు. అంటే సర్టిఫికెట్ ఉన్నటువంటి వలీలు ఎక్కడైనా ఉన్నారంటే మదీనాలో జన్నతుల్ బఖీలో 10,000 మంది ఉన్నారు. అక్కడెక్కడైనా జరుగుతుందా ఉరుచుకూటాలు? వాళ్ళకి సర్టిఫికెట్ ఉంది. మిగతా ఎక్కడైతే సమాధుల్ని పూజిస్తున్నారో వాటి సర్టిఫికెట్లు ఉన్నాయా? వాళ్ళ గురించి అల్లాహ్ చెప్పాడు, నేను ఇష్టపడిపోయిన వాళ్ళతో, వారు నాతో ఇష్టపడిపోయానని చెప్పారా? సహాబా కాదు వాళ్ళు, తాబీన్ తాబీన్ ఎవరైనా అవ్వచ్చు, సహాబా మట్టు కాదు. సహాబాకి సర్టిఫికెట్ ఉంది. ఏంటి? వారితో నేను ఇష్టపడిపోయాను, వారు నాతో ఇష్టపడిపోయారు అంటున్నారు అల్లాహ్. అటువంటి సహాబాల యొక్క సమాధి దగ్గర ఏదైనా జరుగుతుందా? మదీనాలో 10,000 మంది సహాబాల యొక్క సమాధులు ఉన్నాయని చరిత్ర చెప్తుంది. 10,000 మంది సహాబాలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి ఉంది, పక్కన అబూబక్కర్ ఉన్నారు, ఉమర్ ఉన్నారు. వాళ్ళ సమాధుల దగ్గర జరుగుతున్నాయా? వాళ్ళకి సర్టిఫికెట్లు అల్లా ఇవ్వలేదా? అష్రా ముబషరా 10 మంది సహాబాతో నేను ఇష్టపడిపోయాను అని అల్లా అంటున్నాడు. వారి సమాధులు ఎక్కడ ఉన్నాయండి? వారి దర్గాలు ఉన్నాయా? ఎక్కడైనా అష్రా ముబషరా దర్గాలు ఉన్నాయా? బదరీ సహాబా దర్గా ఉన్నాయా? ఎక్కడైనా ఉందా బదరీ సహాబాల దర్గాలు? ఎక్కడ లేవు. బదరీ సహాబాతో నేను ఇష్టపడిపోయాను అన్నారు. బదరీ సహాబా వాళ్ళ జీవితాల్లో తర్వాత ఏం చేసుకున్నా జన్నతులు వెళ్తారన్న ఆ మాట అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అంత గొప్ప దర్జాలు ఉన్నటువంటి వారు. అలాగే ఒహద్ యొక్క షుహదా, ఒహద్లో 70 మంది షహీద్ అయిపోయారు. వాళ్ళ సమాధులతో దర్గాలు ఉన్నాయా? అక్కడికి వెళ్ళి ఎవరైనా చేస్తున్నారు? మరి ఇవన్నీ లేనప్పుడు ఇవేంటి? కాబట్టి ఇస్లాంలో లేనటువంటి పని ఇది. ఒకటి బిదాతు, రెండోది షిరికు. ఇది ఇస్లాంకి సంబంధించిన పని కాదు అని మనకు తెలుస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అంటున్నాడు, వీళ్ళు మస్జిదులను రారు, మస్జిద్ నిర్వాహకులు కాలేరు. ముష్రిక్ ఎప్పుడు కూడా మస్జిద్కి రాడు, గుర్తుంచుకోండి. ఎవరి మనసులోనైతే దైవేతరుల పట్ల నమ్మకం ఉందో వాడు ఎప్పుడు కూడా మస్జిద్కి రాలేడు.
వస్తే ఏదైనా అవసరం నిమిత్తం వస్తాడేమో కానీ, జనాజా గురించో దేని గురించో అవసరం నిమిత్తం వస్తాడేమో కానీ అల్లా యొక్క ఆరాధన గురించి రాడు. ఎందుకంటే నాకు వేరే దేవుడు ఉన్నాడు, నాకు పనులన్నీ అక్కడ అవుతున్నాయి, ఇక్కడెందుకు? నేను మస్జిద్కి ఎందుకు రావాలి? అక్కడ పనులు అవుతున్నాయి, ఫలానా దర్గాకి వెళ్తున్నాను, పనులు అవుతున్నాయి, ఇక్కడెందుకు ఇంకా? అల్లా అందుకే అంటున్నాడు, మా కాన లిల్ ముష్రికీన అయ్యామురు మసాజిద్ అల్లా. ముష్రికులు మస్జిదులు ఎప్పుడు కూడా నిర్వాహకులు కాలేరు, మస్జిదులు నడిపించలేరు. ఎక్కడైతే ముష్రికులు ఉంటారో ఎక్కువ శాతము అక్కడ మస్జిదులు వీరాను ఉంటాయి. చూడండి, ఎక్కడైతే తౌహీద్ పరస్తులు ఉంటారో, తౌహీద్ నమ్మే వాళ్ళు ఉంటారో ఆ మస్జిద్ ఎప్పుడు కలకల్లాడుతూ ఉంటుంది. వాళ్ళకు మస్జిద్ తప్ప వేరే దిక్కు ఉండదు. ఉంటుందా? అల్లా ఇల్లు తప్ప వేరే దిక్కు వాళ్ళకు ఉండదు. లా మల్జా మిన్క ఇల్లా ఇలైక్. మాకు వేరే చోట దిక్కు లేదు నీ తప్ప, అల్లాను అడగడం తప్ప వేరే చోట దిక్కు లేదు వాళ్ళకి. ఎవరికి? తౌహీద్ వాళ్ళకి. ముష్రికులు అలా కాదు, చాలా ఉన్నాయి. మాకు అల్లా ఇల్లు ఎందుకు, మస్జిద్ ఎందుకు మనకి? కాబట్టి వాళ్ళ మస్జిద్ యొక్క నిర్వాహకులు కాలేరు. అజఅల్తుమ్ సికాయత్ అల్ హాజీ వ ఇమారత్ అల్ మస్జిద్ అల్ హరామి కమన్ ఆమన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్. మక్కా ముష్రికులు అన్నారు, మేము హాజీలకి నీళ్లు త్రాపిస్తున్నాం. మక్కా ముష్రికులు ఏమన్నారు? హాజీలకు నీళ్లు త్రాపిస్తున్నాం. అజాల్తుమ్ సికాయత్ అల్ హాజీ వ ఇమారత్ అల్ మస్జిద్ అల్ హరాం. మస్జిద్ హరాం నిర్వాహకులము, మస్జిద్ హరం కాబా నిర్వాహకులము. కమన్ ఆమన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్. అల్లా మరియు పరలోకంపై విశ్వసించిన తౌహీద్ వ్యక్తితో కాబా నిర్వాహకుడుగా ఉన్న ముష్రిక్ సరిసమానుడు కాదంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు. ఎక్కడ తీసుకొచ్చి పడేశాడు? పంగులూరు మస్జిద్ నడిపించే వాళ్ళ గురించి చెప్పట్లేదు అల్లా. కాబా హరం, కాబా నడిపిస్తున్నటువంటి వ్యక్తులు, కాబాపై గలాఫ్ వేస్తున్నటువంటి వ్యక్తులు, కాబాకు వచ్చే వాళ్ళను నీళ్లు పెడుతున్న వ్యక్తులు, భోజనం పెడుతున్న వ్యక్తులు, కాబా యొక్క నిర్వాహకులు, కాబా యొక్క ముతవల్లీలు, కాబా యొక్క పెద్దలకు అల్లా అంటున్నాడు, అల్లాను మరియు ప్రవక్తను నమ్మే వారితో, తౌహీదుపై ఉండేవారితో ఈ నిర్వాహకులైన ముష్రికులు సరిసమానులు కాదు. అల్లా ఇంటి ఇల్లు అంటే మామూలు మస్జిద్ కాదు. కాబా యొక్క నిర్వాహకులుగా ఉన్న ముష్రిక్ వాడు ఒక తౌహీద్ మీద ఉండే వ్యక్తితో సరి సమానం కాదు. ఎందుకు? వాడు కాబాని ఎప్పుడు కూడా రక్షించలేడు. ఇప్పుడే నేను మందాకలా ఇంకోళ్ళు చెప్పాను భయాన్ని. కాబాను పడగొట్టడానికి వస్తే వాళ్ళు నిలబడ్డారా? నిలబడలేదు. ఎందుకు నిలబడలేదు? ఒక్కరు కూడా నిలబడలేదు. ఎందుకు నిలబడలేదు చెప్పండి? వాళ్ళు ముష్రికులు. వాళ్ళు కాబాని ఎందుకు కాపాడతారు? తౌహీద్ మీద ఉండేవాడు ఒక్కడు చాలు కాబాను కాపాడటానికి. ఒక్కడు అడ్డగిస్తే చాలు, పడగొట్టడానికి వీలు లేదు, అల్లా యొక్క ఇల్లు అని తౌహీద్ మీద ఉండేవాడు నిలబడతాడు. ముష్రిక్ ఎందుకు నిలబడతాడు? నిలబడ్డాడు, నాకు అవసరం లేదు ఆ మస్జిద్. కాబట్టి షిర్క్ అంత దారుణమైన పాపం, అంత దారుణమైన పాపం. ఈరోజు పల్లెల్లో, పట్టణాల్లో, అన్ని చోట్ల కూడా ముస్లింలు ముష్రికులుగా ఉన్నారు. అల్లాహ్ ఖురాన్లో ఏం చెప్పాడు? వమా యుమిను బిల్లాహి అక్సరుహుం ఇల్లా వహుం ముష్రికూన్. అల్లాహ్ను విశ్వసించే విశ్వాసులలో ఎక్కువ శాతం ముష్రికులు ఉన్నారు. ఎవరిని విశ్వసించే? ఎవరిని విశ్వసించే? విగ్రహాల్ని, యేసుని, ప్రవక్తల్ని విశ్వసించే గురించి చెప్పలేదు. అల్లాహ్ను విశ్వసించే విశ్వాసులలో. అల్లాహ్ను విశ్వసించట్లేదా? ప్రతి ముస్లిం అంటాడు నేను అల్లాహ్ను విశ్వసిస్తున్నాను అండి. అల్లాహ్ను విశ్వసించే విశ్వాసులలో ఎక్కువ శాతం ముష్రికులు ఉంటారంటున్నాడు అల్లాహ్. వమా యుమిను అక్సరుహుం బిల్లాహి ఇల్లా వహుం ముష్రికూన్. ఖురాన్లో 12వ సూరాలో 106వ ఆయతలో సూర యూసుఫ్లో అంటున్నాడు అల్లాహ్. అంటే అల్లాహ్ను విశ్వసించేవాడు ముష్రిక్ అవుతాడా? అవుతాడు. చాలామంది ఏమంటారు? అల్లాహ్ను విశ్వసించేవాడు ముష్రిక్ ఎలాగవుతాడు? అవుతాడు. ఎందుకు అవుడు? అల్లాహ్ అంటున్నాడు. అల్లాహ్ను విశ్వసించే వాళ్ళలో ముష్రికులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ముష్రిక్ అంత దారుణమైనటువంటి జీవితం, ముష్రిక్ యొక్క జీవితం అంత దారుణమైన జీవితం. అందుకే ఏమంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా?
ఇన్నహు మయుషరికి బిల్లాహి ఫకద్ హర్రమల్లా అలైహిల్ జన్నా, షిర్క్ చేసే వారిపై జన్నత్ లేదంటాడు. హర్రం అంటే హరాం, నిషిద్ధం. జన్నతే నిషిద్ధం అయిపోయింది వాడు. మరి ఎక్కడికి వెళ్తాడు? మఅవాహున్నార్, నరకాగ్ని వాడి యొక్క నివాసం. వమాలి జాలిమిన మిన్ అన్సార్, ఇటువంటి పాపాత్ములకు సహాయం చేసేవారు ఎవరు ఉండరు. ఇప్పుడు ముష్రికులు ఏమంటారు? మాకు వలీలు ఉన్నారు, వాళ్ళు కాపాడుతారు. అల్లా అంటున్నాడు ఇటువంటి పాపాత్ములకు ఎవరు కాపాడలేరు. వేరే పాపాలు చేసేవారికి కాపాడగలరు, వేరే పాపాలు చేసేవారికి రక్షించగలరు, కానీ ఇటువంటి పాపాత్ములకు ఎవరు కూడా కాపాడలేరు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఒకవేళ మీరు కూడా షిరిక్ చేస్తే, మీరు షిరిక్ చేయరు, ప్రవక్త ఎలా షిరిక్ చేస్తారు? ప్రవక్త ఎక్కడైనా షిరిక్ చేస్తారా? లైన్ అష్రక్త లయహ్బతన్న అమలుక, మీరు కూడా ఒకవేళ షిరిక్ చేస్తే మీ కర్మలు కూడా వ్యర్థమైపోతాయి. వల తకూనన్న మినల్ ఖాసిరీన్, మీరు కూడా నష్టపోయే వారిలో చేరిపోతారు. ఒకవేళ మీరు షిరిక్ చేస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటున్నాడు అల్లా 39వ సూర 65వ ఆయతులో, మీరు కూడా షిరిక్ చేస్తే మీ కర్మలు కూడా వ్యర్థమైపోతాయి. అయిపోయిందా? మరొక చోట అల్లా అంటున్నాడు, 18 మంది ప్రవక్తల పేర్లు చెప్తున్నాడు. 18 మంది ప్రవక్తల పేర్లు లెక్కెట్టండి. తిల్కా హుజ్జతునా ఆతేనా ఇబ్రాహీమ అలా ఖౌమి నర్ఫౌ దర్జాతి మన్నషా ఇన్న రబ్బక హకీమున్ అలీం వహబ్న లహు ఇస్హాక వ యాకూబ్ కుల్లన్ హదైనా వ నూహన్ హదైనా మిన్ ఖబ్లు వ మిన్ జురియతి దావూద వ సులైమాన వ అయ్యూబ వ యూసుఫ వ మూసా వ హారూన్ కదాలిక నజిల్ మొహసినీన్ వ జకరియా వ యహ్యా వ ఈసా వ ఇలియాస్ కుల్లు మిన్ స్వాలిహీన్ వ ఇస్మాయిల వ అల్యసా వ యూనుస్ వ లూత్. 18 ప్రవక్తలు. కుల్లున్ ఫజ్జల్నా అల్లాహ్. 18 మంది ప్రవక్తల పేర్లు చెప్పి ఈ 18 మంది ప్రవక్తల యొక్క వమిన్ ఆబాయిహిం, వీళ్ళ యొక్క తండ్రులు, ఈ 18 ప్రవక్తల యొక్క తండ్రులు, తండ్రి తాత ముత్తాతలు తండ్రులందరూ కూడా, వజుర్రియాతిహిం, వీళ్ళ సంతానం కొడుకులు, వైఖ్వానిహిం, వీరి సహోదరులు. ఒక్కసారి ఆలోచించండి, ఈ ప్రవక్తల యొక్క తండ్రులందరూ, ఈ ప్రవక్తల యొక్క కుమారులందరూ, అంటే కుమారులు, మనవళ్ళు, మునిమనవులు అందరూ, ఈ ప్రవక్తల యొక్క సహోదరులందరూ, వీరందరినీ నేను ఎన్నుకున్నాను అంటే 100,00,000కు పైగా వచ్చిన ప్రవక్తలందరూ వచ్చారు. ఇందులో మొత్తం ప్రవక్తలు వచ్చారు. వీళ్ళందరినీ నేనే ఎన్నుకున్నాను. వజ్తబైనాహుం వహదైనాహుం ఇలా సిరాతిన్ ముస్తకీం, వీళ్ళందరినీ ఎన్నుకున్నాను, మార్గం చూపించాను ప్రవక్తలందరినీ. వలో అష్రకు లహబితాను మాకాను యామలు, ఒకవేళ ఈ వీళ్ళు కూడా షిరిక్ చేస్తే వీరి కర్మలు వ్యర్థమైపోతాయి. ఎవరివి? 1,00,000కు పైగా వచ్చినటువంటి ప్రవక్తల యొక్క కర్మలు కూడా వ్యర్థమైపోతాయి షిరిక్ చేస్తే. అంత దారుణమైన పాపము ఈరోజు ముస్లిం సమాజంలో కొంతమంది చేస్తున్నారు. ఎప్పుడు వరకైతే ముస్లిం సమాజం స్వయంగా షిరిక్ నుండి బయటపడరో అప్పటి వరకు ముస్లిం సమాజంపై శాపము బయటపడదు. శాపం నుంచి బయటపడరు. ముష్రికులపై అల్లాహ్ యొక్క శాపం ఉంది, ప్రవక్తల యొక్క శాపం ఉంది, ముష్రికులపై సమస్త దైవదూతల శాపం ఉంది, అందరి శాపం ఉంది ముష్రికులపై. ప్రవక్త ఏమన్నారు? లానల్లాహ యహూద వ నసారా, అల్లాహ్ యొక్క శాపమగునుగాక యూదులు క్రైస్తవులపై, ఎవరైతే సమాధుల్ని పూజా ప్రదేశంగా చేసుకున్నారు. ఎవరు శపించారు? ప్రవక్త శపించారు. మరొక చోట అల్లాహ్ ఏమంటున్నాడు? లానత్ చెప్తున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శాపం ఉంది. ఇన్నల్లదీన యక్తుమూన మా అంజల్నా మినల్ బయ్యినాతి వల్ హుదా మిన్ బాది మా బయ్యనాహు లిన్నాసి ఫిల్ కితాబ్ ఉలైక యల్అనుహుముల్లాహ్ వ యల్అనుహుముల్ లాయిను. వీరిపై అల్లాహ్ శపిస్తున్నాడు, ఇంకా శపించే వాళ్ళు శపిస్తున్నారు. చూసారా? లుయినల్లదీన కఫరు మిన్ బనీ ఇస్రాయిల్ అలా లిసాని దావూద వ ఈసా ఇబ్న్ మరియమ, దావూద్ మరియు మరియమ్మ కుమారుడు కూడా శపించారు బనీ ఇస్రాయిల్పై. కాబట్టి ఈ శాపాల నుండి దూరం అవ్వాలి అంటే ముస్లిం సమాజము షిర్క్ని పూర్తిగా విడిచిపెట్టేయాలి.
తౌహీద్పై వచ్చేయాలి. ఇకనైనా తౌహీద్పై వచ్చేస్తే శాపం నుండి మంచి జీవితానికి వెళ్తాము, లేదంటే ఈ శాపములో మనం సర్వనాశనం అయిపోతాము. కాబట్టి షిర్క్ అంత దారుణమైన పాపము, తౌహీద్ అంత గొప్ప పుణ్యం. ఇన్నల్లదీన కఫరు మిన్ అహ్లిల్ కితాబి వల్ ముష్రికీన ఫీ నారి జహన్నమ ఖాలిదీన ఫీహా ఉలైక హుమ్ షర్రుల్ బరియా. ఏమంటున్నాడు అల్లా? ముష్రికులు శాశ్వతంగా నరకంలో ఉంటారు, సృష్టిలో అతి నీచమైన సృష్టి అంటున్నాడు. ఉలైక హుమ్ షర్రుల్ బరియా, సృష్టిలో అతి నీచమైన సృష్టి. షిర్క్ చేసేవారు సృష్టిలోని అతి నీచమైన సృష్టి అంటున్నాడు. మానవులకల్లా ఏమంటున్నాడు? వలకద్ కర్రమ్న బని ఆదమ, నేను ఆదం బిడ్డల్ని గొప్ప గౌరవం ఇచ్చాను అంటున్నాడు. లఖద్ ఖలక్నల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీన్, మేము మానవునికి మంచి స్థాయిలో పుట్టించాము, మంచి రూపంలో సృష్టించాము, చాలా గౌరవమైనటువంటి స్థితిలో పుట్టించాము. కానీ ఇక్కడేమంటున్నాడు? సృష్టిలో అతి నీచమైన సృష్టి ముష్రికులు అంటున్నాడు. ఇంకా వారికంటే నీచమైన సృష్టి ఏమైనా ఉంటుందా? లేదు, లేదు. కాబట్టి నీచమైన సృష్టి నుంచి ఉన్నతమైన సృష్టిగా మారాలంటే ఏం చేయాలి? తౌహీదులో రావాలి. చూడండి అల్లా ఏమన్నాడు? ఇన్నల్లదీన ఆమను వామిలు స్వాలిహాతి, ఎవరైతే విశ్వసించారో సదాచరణ చేశారు. వల్లదీన లం యకునిల్లదీన కఫరు మిన్ అహ్లిల్ కితాబి వల్ ముష్రికీన మున్ఫక్కీన హత్తా తఅతియహుముల్ బయ్యినా రసూలు మినల్లాహి యత్లు సుహుఫ ముతహ్హర వమా ఉమిరు ఇల్లా లియఅబుదుల్లాహ ముఖ్లిసీన లహుద్దీన హునఫా వ యుకీముస్ సలాత వ యుతు జకాత్ జాలిక దీనుల్ ఖయ్యిమ ఇన్నల్లదీన కఫరు మిన్ అహ్లిల్ కితాబి వల్ ముష్రికీన ఫీ నారి జహన్నమ ఖాలిదీన ఫీహా ఉలైక హుమ్ షర్రుల్ బరియా ఇన్నల్లదీన ఆమను వఅమిలు స్వాలిహాతి ఉలైక హుమ్ ఖైరుల్ బరియా. తౌహీద్పై ఎవరైతే ఉన్నారో వారు సృష్టిలో అతి ఉన్నతమైన సృష్టి అంటున్నాడు. తౌహీద్లో ఉండేవారు అతి ఉన్నతమైన సృష్టి అంటే పుణ్యాలలో అతి మంచి పుణ్యము తౌహీద్, పాపాలలో అతి చెడ్డ పాపము షిర్క్. అంతకంటే చెడ్డ పాపం మరొకటి లేదు. ఎప్పుడు వరకైతే ప్రతి పల్లెలో ప్రతి ఊరిలో ఉన్నటువంటి ముస్లింలు షిర్క్ని విడిచిపెట్టారో అప్పటి వరకు కూడా వారు ఉన్నతమైన సృష్టిగా అల్లా దృష్టిలో ఉన్నతమైన సృష్టిగా వారు ఉండరు. అల్లాహ్ దృష్టిలో అతి నీచమైన సృష్టి అంటున్నాడు షిర్క్ చేసేవారు. ప్రపంచం వారి దృష్టిలో, ప్రపంచ మానవుల దృష్టిలో చాలా గొప్ప వాళ్ళే అయ్యవచ్చు, మంచి వాళ్ళే అవ్వచ్చు. కానీ అల్లాహ్ దృష్టిలో ముష్రికులు నీచులు అంటున్నారు, నీచమైన సృష్టి అంటున్నారు. అందుకే ఏమన్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక చోట, వలకద్ జరానా లి జహన్నమ కతీర మినల్ జిన్ని వల్ ఇన్స్, మానవులను జిన్నాతులను ఎక్కువ శాతము మేము నరకంలో నింపుతాము. ఎందుకు? లహుం ఖులూబున్ లా యఫ్కహూన బిహా వలహుం ఆయునున్ లా యబ్సిరూన బిహా వలహుం ఆజానున్ లా యస్మౌన బిహా. మేము వారికి హృదయం ఇచ్చాము, హృదయం నుండి ఎప్పుడు కూడా వారు ఆలోచించలేదు, ఈ చెవుల నుండి ఎప్పుడు కూడా వినలేదు, కళ్ళ నుండి ఎప్పుడు కూడా చూడలేదు. ఉలైక కల్ అనాం బలుం అదల్, వీళ్ళు పశువులు మాదిరిగా బ్రతికారు, పశువుల కంటే హీనమైన అన్నారు. కాబట్టి ఇటువంటి నీచమైనటువంటి సృష్టి నుండి ఉన్నతమైన సృష్టికి రావాలి అంటే తౌహీద్ అంటే ఏంటో తెలుసుకోవాలి, తౌహీదుపై మనం స్థిరపడాలి, తౌహీదుపైనే చనిపోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ నేను ముగిస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. షిరిక్ అనే దారుణమైన పాపం నుండి మమ్మల్ని కాపాడు. తౌహీద్ అనే ఉన్నతమైనటువంటి పుణ్య కార్యకలాపాలు చేసేవారు మమ్మల్ని చేర్చు. అల్లా తౌహీద్ అంటే ఏంటి? ఒక్క పదములో చెప్పాలి అంటే తౌహీద్ అంటే ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జాతిలో కానీ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గుణలక్షణాల్లో కానీ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జాతిలో కానీ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గుణలక్షణాల్లో కానీ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధనలో కానీ ఇంకెవ్వరిని కలపకూడదు.
జాతిలో అంటే అల్లాహకు తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నది, కొడుకు ఉన్నాడు, కూతురు ఉన్నారు, బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి సంతానం ఉన్నారు, కూతుళ్ళు కొడుకులు. అల్లాహ్ జాతిలో ఎవరు కూడా లేరు, ఆయన ఒక్కడే జాతిలో. లక్షణాలలో ఆయనకున్నటువంటి పేర్లు గుణలక్షణాలు ఎన్నున్నాయో అవి ఎవరికి కూడా లేవు. అంటే వినేవాడు, చూచేవాడు, కరుణించేవాడు, ఉపాధినిచ్చేవాడు, శిక్షించేవాడు, దయగలవాడు, అనుగ్రహించేవాడు, క్షమించేవాడు, ఎన్ని గుణలక్షణాలు ఆయన. ఆకలి దప్పికలు లేనివాడు, నిద్రా పురుకులు లేనివాడు, ఏమంటే పుట్టుక మరణము లేనివాడు. గుణలక్షణాలు ఎన్నున్నాయో అవి వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదు. ఇస్తే అది కూడా షిర్క్ అయిపోతుంది. 2 షిర్కులు. ఇక 3వ షిర్క్ ఏంటి? ఏ విధమైన ఆరాధనలైనా అల్లాహకే చేయాలి, వేరే వాళ్ళు ఎవరికి కూడా చేయకూడదు. దీన్నే తౌహీద్ యొక్క 3 రకాలు అంటారు. తౌహీదే రుబూబియత్, తౌహీదే ఉలూహియత్, తౌహీదే అస్మా సిఫాత్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ తౌహీద్ని అర్థం చేసుకునే భాగ్యం ప్రసాదించుగాక. షిర్క్ను కూడా అర్థం చేసుకొని షిర్క్ నుండి తౌబా చేసుకునే భాగ్యం ప్రసాదించుగాక. అందుకే షిర్క్లో కూడా 3 రకాలు. షిర్క్ ఫి జాత్, షిర్క్ ఫి సిఫాత్, షిర్క్ ఫిల్ ఇబాదా అంటారు. షిర్క్ ఫి జాత్ అంటే అల్లాహ్ జాతిలో తల్లిదండ్రులు, కుమారులు, సంతానము, ఎవరైనా అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఉన్నారు అల్లాహకి అంటే షిర్క్ ఫి జాత్. షిర్క్ ఫి సిఫాత్ అంటే అల్లాహ్ యొక్క గుణలక్షణాలు ఫలానా వాళ్ళకు కూడా ఉన్నాయి అని అంటే షిర్క్ ఫి సిఫాత్. వాడు కూడా అగోచర జ్ఞానం ఉంది, అగోచరం ఆయన కూడా చెప్తాడు అంటే షిర్క్ ఫి సిఫాత్ అయిపోయింది. అలాగే షిర్క్ ఫిల్ ఇబాదా, ఆరాధనలో ఏ విధమైన ఆరాధన అల్లాహతో పాటు వేరే వాళ్ళకి చేస్తే షిర్క్ ఫిల్ ఇబాదా అయిపోయింది. అది రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీమ్ వ తుబ్ అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీమ్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్. అస్సలాము అలైకుం.